నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరొక ఆశాదీపం లాంటి ఒక హబ్ ఏర్పాటు కాబోతోంది. ప్రారంభోత్సవం కాబోతోంది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. ఈ ఇన్నోవేషన్ హబ్ గురించి ఆయన ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు. ఇలాంటి ఒక హబ్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నటువంటి లక్ష్యం ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త అనేటువంటి లక్ష్యం ఈ హబ్ ద్వారా నెరవేర్చే దిశగా వెళ్ళాలనేది ఆయన సంకల్పం. ఈరోజు మంగళగిరిలో ప్రారంభోత్సవానికి నోచుకోబోతోంది. ఈ హబ్ ద్వారా ప్రభుత్వం ఎలాంటి ఇన్నోవేటివ్స్ రావాలనుకుంటుంది, ప్రజలు ఎలా ఎదగాలని ప్రభుత్వం భావిస్తుంది, అలాగే ప్రజలకి ప్రభుత్వం ఎలాంటి చేయూతనివ్వబోతోంది ఈ హబ్ ద్వారా. అప్సాన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాజేష్ గారు. ఈ హబ్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ జనరేషన్ని ఎలా నిలపబోతుంది? కోర్స్ ఈ జనరేషన్ని కూడా. వాస్తవంగా నాలెడ్జ్, చదువు, పరిజ్ఞానం ఎవరు సొంతం కాదు, ఎవరు సొత్తు కాదు. ఇవాళ యూత్ కొత్త జనరేషన్ ఆలోచనతోటి, కొత్త ఇన్వెన్షన్స్ తోటి వాళ్ళకి వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడగలగాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఆలోచనకు తగినంతటి ఆర్థిక స్తోమత వాళ్ళకు ఉండకపోవచ్చు. అవును కదా. ఆ ఆలోచన ఇంప్లిమెంటేషన్ కోసం ఎవరో ఒక డబ్బు ఉన్న వాళ్ళతోటి కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరాలు వస్తాయి. యువత ఆలోచనల్ని ప్రోత్సహించడానికి కానీ, వారితో కలిసి ప్రయాణించడానికి కానీ అందరూ పెట్టుబడిదారులు కూడా ఇష్టపడకపోవచ్చు. సహజంగా మనకి ఉన్న అవగాహన మేరకు ఎవరైతే సమాజంలో కానీ, కెరీర్లో కానీ విజయం సాధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళ వెనకపడి పరిగెత్తే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఆ విజయం సాధించే ప్రాసెస్లో ఉన్న వాళ్ళని భుజం తట్టి మీ వెనక మేము ఉన్నాం, మీకు కావాల్సిన రిసోర్సెస్ మేము ఏర్పాటు చేస్తాం, మీకు కావాల్సిన నాలెడ్జ్ షేరింగు మా ద్వారా మీకు అందిస్తాం, మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ సపోర్ట్ మేము ఇస్తాం అని చెప్పని అలా వాళ్ళని ప్రోత్సహించే స్థాయి బయట వ్యక్తులు కొద్దిమంది ఉంటారు. చాలా అరుదు. అవును. అటువంటి వాళ్ళందరినీ ప్రోత్సహించి గ్రూమ్ చేసి ఇవాళ వాళ్ళ ఆలోచనలకి పదును పెట్టి వారి ద్వారా కొత్త కొత్త ఇన్నోవేషన్స్కి ఆస్కారం కలిగించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. మరి అది ఆల్రెడీ P4 కూడా అలాంటి లక్ష్యమే ఉంది కదా ఇంచుమించుగా. అంటే P4 వచ్చేటప్పటికి ఏంటంటే వారి సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కావాల్సిన సాంకేతికపరమైన సహాయం కావచ్చు, ఆర్థికపరమైన సహాయం కావచ్చు, ఒక పరిమితమైన స్థాయి, అది ఒక కుటుంబానికి పరిమితమైన స్థాయి. ఇవాళ ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా నాకు ఒక బిజినెస్ ఐడియా ఉంది, నాకు ఒక ప్రోడక్ట్ తయారు చేయగలిగే పరిజ్ఞానం ఉంది, నేను టెస్ట్ అండ్ ట్రైడ్ స్టేజ్లో ఉన్నా, నేను ఫ్లూయిడ్ స్టేజ్లో ఉంది, అది పూర్తి స్థాయిలో మెటీరియలైజ్ అయ్యి సాలిడ్ స్టేట్లోకి వచ్చి ఒక వాస్తవ రూపకల్పన జరగాలి అని అంటే నాకు చాలా సపోర్ట్ అవసరం అవుతుంటుంది బయట. అటువంటి సపోర్ట్ సిస్టమ్ ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. దీని ద్వారా కొత్త స్టార్టప్స్ని ప్రోత్సహించాలి, కొత్త ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ప్రమోట్ చేయాలి. ఈ లక్ష్యంతో వాళ్ళ రాష్ట్రంలో 5 సెంటర్లు, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, అనంతపురం, అంటే ప్రస్తుతం ఉన్న ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్కి తోడుగా ఇంకొక 4 సెంటర్లు అనుసంధానంగా ఏర్పాటు అవుతూ ఉన్నాయి. వాస్తవంగా చాలా మంచి ఆలోచన, అది ఒక నోబుల్ కాజ్గానే చెప్పుకోవచ్చు దాన్ని మనం. రాష్ట్ర యువతకి తమను తాము రుజువు చేసుకోవటానికి, తమ ప్రావీణ్యాన్ని మెరుగుపరచుకోవటానికి, అలాగే వారి ఆలోచనలకి తగిన మార్కెట్ కనెక్టివిటీ, వారు తయారు చేసిన ప్రోడక్ట్ని, ఆ ప్రోడక్టు సమాజ హితం కోరేది అయినా సరే దాన్ని ఎక్కడ మార్కెట్ చేసుకోవాలో వీళ్ళకి తెలియదు. అలాగే వీరు ఒక కొత్త సాంకేతికతని, ఒక టెక్నాలజీని ఇన్నోవేట్ చేశారు. దాన్ని ఇండస్ట్రీకి లింకప్ చేసి
వీళ్ళకి ఉన్న ఈ పేటెంట్ని హైర్ చేసుకోవటమా, లేదు ఇంకేదైనా ఒక కంపెనీ వీళ్ళతోటి పార్ట్నర్షిప్ తోటి ఆ పార్ట్నర్షిప్ అనుసంధానం అనేది కూడా ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే యువతలో ఉన్న ఆలోచనల పరిధిని మరింత విస్తృతపరచడానికి, అలాగే దాని పూర్తి ఫలాలు ఆ అసలు సిసలు ఎవరైతే ఆ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి దక్కటానికి ప్రభుత్వ పరంగా ఒక బ్రిడ్జింగ్ లాగా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఉంది కాబట్టి అటు కంపెనీస్కైనా ఇటు అవును. ఎవరైతే ఇన్నోవేటివ్ ఆలోచనలతో వచ్చారో వాళ్ళకైనా ఒక భరోసా ఉంటుంది, అవును, నమ్మకం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ అంటే ప్రభుత్వం అనేది చాలా పెద్ద వ్యవస్థ. అవును కదా. ఇండస్ట్రీ తోటి వాళ్ళు కోఆర్డినేట్ చేయగలుగుతారు, వాళ్ళ దగ్గర ప్రాపర్ మెకానిజం ఉంటుంది, శాశ్వతమైన వ్యవస్థ కూడా. మార్కెట్ తోటి వాళ్ళు కోఆర్డినేట్ చేయగలుగుతారు, ఆ మార్కెట్ ఫోర్సెస్ తోటి వీళ్ళకి యాక్సెస్ ఉంటుంది. లేకుంటే ఒక ఇండివిజువల్గా మార్కెట్లోకి వెళ్ళిపోతే ఆ మార్కెట్ మాయాజాలంలో మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది. డైరెక్ట్గా నేరుగా ప్రైవేట్ వ్యక్తిగా వెళ్తే అదే ప్రభుత్వం ద్వారా అప్రోచ్ అయితే ఇతనికి కొంత భరోసా ఉంటుంది, కొన్ని హక్కులు ఇతని ప్రిజర్వ్ చేయబడతాయి. కరెక్ట్. కాబట్టి ఏంటంటే ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది 100కి 100 పాళ్ళు ఇప్పటి వరకు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానంగా యువత ఉద్యోగాల నిమిత్తం అయితే చెన్నయ్యో, బెంగళూరు, లేకపోతే హైదరాబాదో, ఇవాళ దేశంలో వివిధ ప్రాంతాల్లో ఎక్కడ పనిచేస్తున్నా ప్రధానంగా ఉద్యోగ వర్గాలు ఎక్కువగా ఆంధ్ర ప్రాంత మూలాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, విదేశాలతో సహా. ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగం కల్పించే ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి అని అంటే దానికి ఒక ప్రాపర్ ప్లాట్ఫాము ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యకాలంలో పదే పదే చెప్తా ఉన్నారు, ఇంటికి ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండాలి అని చెప్పని. ఇంటికి ఒక ఇండస్ట్రియలిస్టు సాధ్యమైనా కాకపోయినా కూడా కనీసం గ్రామానికి ఒక 10 మంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటే ఆ గ్రామానికి సంబంధించి ఒక్కొక్కళ్ళు ఒక 20 మందినో 30 మందినో వాళ్ళ దగ్గర అకామిడేట్ చేసుకోగలిగితే ఆ గ్రామానికి సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ అనేది శాశ్వతంగా రూపుమాపడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటికి ఒక ఇండస్ట్రియలిస్టు తయారైపోయినా కూడా అందరూ ఇండస్ట్రియలిస్టులు అయితే పనిచేసేదేవాడు, అందరూ పలకెళ్ళి కూర్చుంటే మోసేదేవాడు. అవి అంటే చంద్రబాబు నాయుడు గారి గోల్ చాలా పెద్దది, కానీ దాంట్లో ఒక 10% 20% అచీవ్ అయినా కూడా రాష్ట్ర యువత ముఖచిత్రం మారిపోద్ది. అంటే నిరుద్యోగత అనేది శాశ్వతంగా కనుమరుగైపోద్ది. ఇవాళ రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాలకు వలస వెళ్తున్న యువత రాష్ట్రంలోనే వాళ్ళు ఉపాధి కల్పించే స్థాయికి వాళ్ళు ఎమర్జ్ అవుతూ వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ఆకర్షించగలుగుతారు ఉద్యోగార్థుల్ని. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య పదే పదే ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఎందుకంటే ఇవాళ మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఒక్కొక్క దాంట్లో 5 నుంచి 10 మంది, 20 మంది, 50 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగే ఎంఎస్ఎంఈలు చాలా ఉంటాయి. వీటి ద్వారా క్రియేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ అనేది వాస్తవంగా ఒక మేజర్ ఇండస్ట్రీ కన్నా కూడా ఇవి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇస్తాయి. మీకు మనకి టౌన్స్లో ఆటోనగర్ కానీ అటువంటి దగ్గర ఒక 50-100 స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటే ఒక్కొక్క దాంట్లో 10 మంది, 20 మంది, 50 మంది చొప్పున పనిచేస్తూ ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ మనకు కొన్ని వేల మంది సైకిల్ క్యారేజీలు కట్టుకొని వెళ్తూ మనం చూస్తూ ఉంటాం. అదే కొన్ని వేల కోట్ల రూపాయలతో ఒక మేజర్ ఇండస్ట్రీ వస్తే ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుందో అంత ఇవి అరేంజ్ చేయగలుగుతాయి. పైగా ఈ చిన్న చిన్న పరిశ్రమలలో వాడే ముడిసరుకు కానీ ఇవన్నీ లోకల్గా ప్రొక్యూర్ చేస్తూ ఉంటారు. దాంతో లోకల్గా వాణిజ్యం పెరగడానికి ఆస్కారం ఉంటుంది, లోకల్గా ప్రభుత్వానికి జిఎస్టీ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే అంటే మీకు ఆ ఇండస్ట్రీస్ మూలాన లోకల్గా ఎకనామిక్ యాక్టివిటీ డెఫినెట్గా డెవలప్ అవుద్ది. ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలి అని చెప్పని కోరుకుంటా ఉన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలని చెప్పని ఆయన అభిలషిస్తూ ఉన్నారు. ఆయన ఆలోచనలు చాలా ఘనంగా ఉన్నాయి, ప్రభుత్వ పాలసీస్ బాగున్నాయి. ఇప్పుడు ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లాంటి ఇటువంటి ప్లాట్ఫామ్స్ వాటిని ఉపయోగపెట్టుకోగలిగిన ఆసక్తి ఉన్న యువతకి
చాలా ఉపయుక్తంగా ఉంటాయి, ఇవన్నీ ఓకే. కానీ ఇదే సందర్భంలో కొన్ని ప్రభుత్వ పాలసీస్, కొంతమంది అధికారుల నిర్ణయాలు లోకల్ టాలెంట్ని కాకుండా ప్రతి కాంట్రాక్ట్ని, ప్రతి వర్క్ ఎగ్జిక్యూషన్ని సెంట్రలైజ్డ్గా పెద్ద కార్పొరేట్ సంస్థలకే కట్టబెట్టే దిశగా ఆలోచన జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక కేసు రిఫరెన్స్ చెప్తాను నేను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం సూర్య గారు అని చెప్పని ఒక అంటే రూఫ్ టాపు సోలారు ఏర్పాటు చేసుకోవడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు కూడా పదే ప్రస్తావిస్తున్నారు అంశాన్ని. ప్రతి ఇంటి మీద 78,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. సుమారుగా 2 లక్షల రూపాయలు ఆ యూనిట్కి కాస్ట్ అవుతుంది. ఆ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే మీ ఇంటి అవసరాలకి కరెంటు వినియోగించుకోగా మిగిలిన కరెంటు గ్రిడ్కి కనెక్ట్ చేసేసి యూనిట్కి ఎంత చొప్పున గ్రిడ్కి సప్లై చేయొచ్చు. దాంతోపాటు సంపాదించుకునే ఆస్కారం ఉంటుంది. అంటే ఒకవేళ మీ ఇంటి అవసరాలని మీట్ అవుతూ మీ పెట్టుబడిలో ఎంతో కొంత మళ్ళీ రిటర్న్ రాబట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 2 లక్షల రూపాయలు యూనిట్కి అవుతున్న ఖర్చులో 78,000 రూపాయలు పోతే మిగిలిన 1,22,000 ఇంటి నుంచి పెట్టుకుంటూ ఉన్నారు కదా. ఇందులో ఎస్సీ ఎస్టీలకు వచ్చేటప్పటికి పూర్తి స్థాయి యూనిట్ కాస్ట్ కేంద్ర ప్రభుత్వం ద్వారానే భరిస్తూ ఉన్నారు. 2 lakh రూపీస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోఆర్డినేషన్ తోటి భరిస్తూ ఉన్నాయి. ఇది సుమారుగా 1,000-1,100 మెగావాట్లుగా ఎస్టిమేట్ చేశారు. అంటే ఆ యూనిట్ల ఎస్టాబ్లిష్మెంటు వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ రూఫ్ టాపు ఈ సోలారు ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసేవాళ్ళు ఈ కొత్త పాలసీ కూడా వచ్చిన తర్వాత ఆసక్తి కలిగిన వాళ్ళు డిస్కమ్ల దగ్గర సుమారుగా ఒక 800 మంది వరకు ఎంటర్ప్రెన్యూర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్రం ఈ మొత్తాన్ని కలిపి సెంట్రలైజ్డ్గా ఒక పెద్ద కాంట్రాక్టర్కి ఓపెన్ టెండర్ పిలిచే ప్రయత్నాల్లో ఉన్నారు. ఉన్నప్పుడు వీళ్ళు ఈ లోకల్ ఈ ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ గవర్నమెంట్ దగ్గర 1కి 4 సార్లు 5 సార్లు 6 సార్లు లాబింగ్ చేసిన తర్వాత ఒక 128 మెగావాట్లకు సంబంధించి లోకల్గా ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ని వీళ్ళకి వర్క్ కేటాయించడానికి ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు. ఈ పాలసీ డెసిషన్ తీసుకుని దాంట్లో పెట్టిన టెండర్ కండిషన్స్లో మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటి అంటే సెక్యూరిటీ డిపాజిట్ ఒక 10%, అంటే ఇది 5 years మెయింటెనెన్స్ కోసం కాబట్టి, అంటే ఈ ఇన్స్టలేషన్ అయిన ఎక్విప్మెంటు 5 years మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ కూడా కాంట్రాక్టర్కి చేతిలో ఉంటుంది. కాబట్టి ఆ 10% 5 years ఎవ్రీ ఇయర్ 2% చొప్పున రిలీజ్ చేస్తామనే కండిషన్ వరకు ఓకే. కానీ ఈ చిన్న కాంట్రాక్టర్లకి 5% పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ అని చెప్పని పెట్టారు. అంటే ఈ వాల్యూమ్ ఆఫ్ ది టెండర్ వాళ్ళకి ఎంతైతే టెండర్ అలాట్ అవుతుందో దాంట్లో 5% ఈ పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ కింద ప్రభుత్వం దగ్గర వాళ్ళ దగ్గర ఉండిపోద్ది ఫిక్స్డ్గా. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అంటే 76 నెలల తర్వాత, 6.5 సంవత్సరాలు, సుమారుగా 6 సంవత్సరాల 4 నెలల తర్వాత రిలీజ్ చేస్తారు అది. ఇప్పుడు ఆ వర్క్ మీద మిగిలేది ఎంత వాళ్ళకి? ఓ 10% మిగులుద్ది అనుకుందాం. 5% ఇక్కడ 6.5 సంవత్సరాల పాటు ప్రభుత్వం దగ్గర లాక్ అయి ఉంటుంటే ఏ విధంగా వీళ్ళు సర్వైవ్ అవుతారు? అంటే ఇక్కడ లోకల్గా ఉన్న ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేసే కండిషన్సా ఇవి, డిస్కరేజ్ చేసే కండిషన్సా? 800 మంది లోకల్గా ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర ఆన్ అండ్ యావరేజ్ 10 మందో 20 మందో కొంచెం లార్జ్ స్కేల్లో ఇన్స్టలేషన్ చేయగలిగే వాళ్ళ దగ్గర 50 మంది వరకు లోకల్గా వీళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం. అదే ఓ పెద్ద కాంట్రాక్టర్కి ఇస్తే, ఒక 1000 మెగావాట్లు ఒకే కాంట్రాక్టర్కి ఇస్తే అతను ఎక్కడి నుంచి తీసుకొస్తాడు వర్కర్స్ని? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నుంచి వర్కర్స్ ఎంగేజ్ అవుతున్నారా? బీహార్ నుంచో, అస్సాం నుంచో, ఒరిస్సా నుంచో వర్కర్లు వస్తారు. ఈ లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ అవుద్ది? వీళ్ళు చిన్నవాళ్ళు లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. తర్వాత ఈ యూనిట్లకి ఆ ఇన్స్టలేషన్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఐరన్ది. ఒక్కొక్క ఇంటికి సుమారుగా ఒక 100 kgs ఆ స్ట్రక్చర్స్ ఉన్నాయి.
అవి కూడా హైదరాబాద్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం, హైదరాబాద్లో కొనుగోలు చేసి తీసుకొచ్చి అక్కడ బిగించుకోవటం. ఎందుకని వాటిని యాన్సిలరీస్ ఆంధ్రప్రదేశ్లోనే ప్రమోట్ చేయొచ్చు కదా. ఇవాళ ఇప్పటికీ సుమారుగా ఒక 40,000 ఇళ్ల మీద ఇన్స్టలేషన్ జరిగింది ఇప్పటికీ. ఓకే, 40,000 ఇంటూ 100 కేజీలు. ఆ వ్యాపారం మొత్తం హైదరాబాద్కి వెళ్ళింది కదా. అదే లోకల్గా ఆ పర్టికులర్ యాన్సిలరీ తయారు చేసే ఆ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేస్తుంటే ఆ వ్యాపారం ఆంధ్రప్రదేశ్లోనే నడుస్తుంది కదా. దానికి సంబంధించిన జిఎస్టీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లోనే వస్తుంది కదా. ఇవాళ ఇన్స్టలేషన్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో, కానీ ఆ జిఎస్టీ ఎవరికి పోతుంది? ఆ వ్యాపారం ఎక్కడ నడుస్తుంది? నీకు ఆ ప్యానల్స్, సెల్స్ ఇవన్నీనేమో గుజరాత్ నుంచి వస్తాయి, ఈ స్ట్రక్చర్స్ ఏమో హైదరాబాద్ నుంచి వస్తాయి. పేరుకేమో ఆంధ్రప్రదేశ్లో ఇన్స్టలేషను, కానీ వ్యాపారం జరుగుతుంది ఎక్కడ? ఈ దిశగా ప్రభుత్వాలు మొట్టమొదట లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ప్రమోట్ చేయాలి. ఇవాళ ఆన్ అండ్ యావరేజ్ ఈ 700 మంది ద్వారా ఒక 10-15 వేల మందో 20 వేల మందికి స్థానికులకు ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది. స్థానికులను ప్రోత్సహించిన పరిస్థితిలో వాళ్ళ ద్వారా అయ్యే రొటేషన్ మూలాన స్థానికంగా ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుద్ది. ఎక్కడో హైదరాబాదో ముంబైకు సంబంధించిన ఒక పెద్ద కంపెనీ వాళ్ళ ట్యాక్స్ పేయింగ్స్ అయినా ఎక్కడ ఉంటాయి? అక్కడే ఉంటాయి కదా. కాబట్టి ఏంటంటే ఇది 100కి 100 పాళ్ళు ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ప్రభుత్వ ఇంప్లిమెంటేషన్స్ కూడా ఉండాలి. నేను ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నాను అని అంటే, ఇవాళ కొన్ని విభాగాల్లో ఒక పర్టికులర్ అంశం నా దృష్టికి వచ్చిన అంశాన్ని ప్రస్తావించడం ద్వారా లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని పెంచడం కోసం ప్రభుత్వం చేస్తున్న ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వ పాలసీస్ కూడా ఉంటే ఆచరణపూర్వకంగా కూడా స్థానికంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరుగుద్ది, స్థానికంగా ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుద్ది, స్థానికంగా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుద్ది. ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ వల్ల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, దశాబ్ద కాలం అనేది పెద్ద కాలం కాదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న పాలసీస్ అనేది స్థానికులని దృష్టిలో ఉంచుకొని కనుక తీసుకున్న పక్షంలో అది 100కి 100 పాళ్ళు 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పని వాగ్దానం చేసిన ఎన్డీఏ కూటమి వాగ్దానానికి అనుగుణంగా చాలా వేగంగా ఆ వాగ్దానాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటరు ప్రారంభం సందర్భంగా ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఇటువంటి విషయాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో తదనుగుణమైన మార్పు చేర్పులు చేసుకొని స్థానిక ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఆస్కారం కలిగే విధమైన పాలసీస్ని అడాప్ట్ చేసుకోవాలని చెప్పని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ.